ఎండుమిర్చికి ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. 10 వరకు ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు మినపప్పు వేయించుకోవాలి. దానిలోనే 2 రెబ్బలు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర అన్నీ కలిపి వేయించుకోవాలి. మినపప్పు కొంచెం వేగిన తర్వాత చూసారా అలా బంగారు రంగు దోరగా వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలు చేసుకున్న కొబ్బరి, నెక్స్ట్ ఒక 1 మినిట్ అలా వేయించేసుకొని స్టవ్ ఆపుకోవాలి. కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. ఉప్పు, చింతపండు వాటర్తో సహా పోసేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా నలిగింది కదా, ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి ఎక్కువే అవుతుందండి. కొంచెం చట్నీ, పైగా మినపప్పు కూడా వేసాం కదా, పచ్చడి బాగానే అవుతుంది. ఉప్పు చాలకపోతే వేసుకోండి. ఎందుకంటే కొబ్బరి ఊరికి ఉప్పు లాగేసుకుంటుంది గోంగూరలాగా. చూసారా చక్కగా మినపప్పు, పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకున్నాము పచ్చడి. చూసారా పచ్చడి అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. మినపప్పు, పచ్చి కొబ్బరి, ఇందాక ఎండుమిర్చి వేయించినది ఉంది కదా, దానిలోనే ఒక 3 గరిటెల నూనె పోసుకొని నూనె కాగాక నూనె కాగాక 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు చేసుకోవాలన్నమాట. ఈ పోపు తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. అంతే, పచ్చిపప్పు మినపప్పు పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. కొంచెం ఇంగ వేసుకుంటే బాగుంటుంది. నేను మర్చిపోయాను, మీరైతే వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. ఓకే, బాయ్ బాయ్.